బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూతురు కవిత షాక్ ఇవ్వబోతున్నారా? ఎస్, ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అదే కనిపిస్తోంది. ఎందుకంటే జూన్ 2న ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా అనేక వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. సో ఈ క్రమంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారుల్ని ఏకం చేసే పనులు ఉన్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారని తెలుస్తోంది. మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమందిని, అంటే సుమారుగా ఒక 15 మంది ఎమ్మెల్యేలని ఏకం చేసి ఆమె త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూన్ 2న ఆ పార్టీ పేరు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. మరొక వైపు జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు డల్లాస్లో జరగబోతున్నాయి. సో ఈ కార్యక్రమానికి కూడా ఆమె గైర్హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. డెఫినెట్గా ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశాలు గత రాత్రి నుంచి కూడా ఎన్నో వార్తలు వస్తున్నటువంటి సందర్భం అయితే మనకి కనిపిస్తోంది. నిజంగా ఇది కేసీఆర్కి, అలాగే ఆమె అన్న అయినటువంటి కేటీఆర్కి కూడా ఇది మింగుడు పడలేనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టాపిక్ మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయిన కల్వకుంట్ల కవిత కేసీఆర్ పార్టీని ముంచేలా కనిపిస్తోంది. ఆమె తాజాగా విడుదల చేసిన ఒక లేఖ ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మింగుడు పడడం లేదని వార్తలు అయితే వస్తున్నాయి. సొంత కూతురే ఇలా తిరుగుబాటు చేసిందని టెన్షన్లో ఉన్నారట కేసీఆర్. అటు హరీష్ రావు, ఇటు అన్న కేటీఆర్ కూడా కాస్త ఆందోళనగానే కనిపిస్తున్నట్లుగా అయితే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక వరంగల్ సభ, ఎలకతుర్తి సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం కూడా జరిగింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రత్యామ్నాయ రాజకీయాలు కార్యరూపం దాలిస్తే మీరు ఇటువైపు అటువైపు అని సైతం పార్టీలో కొందరు నాయకులను ఆమె అడిగినట్లుగా బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 2001లో గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులు అందరినీ కూడా ఏకం చేసేందుకు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. వాళ్ళందరినీ ఏకం చేసి కొత్త పార్టీని లీడ్ చేసేందుకు సిద్ధమయ్యారట కల్వకుంట్ల కవిత. ఇక జూన్ 2వ తేదీన, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజే, సో జూన్ 2వ తేదీన దీనిపై ప్రకటన కూడా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో తాను టికెట్లు ఇప్పించి గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్లతో బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది. దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ కాగా మరో 10 మంది గోడ దూకితే పరిస్థితి ఏమిటని కారులు కథలుగా చెప్పుకుంటున్నారు. తండ్రితో పాటు అన్న కూడా తన పట్ల వివక్ష చూపుతున్నట్లుగా గ్రహించిన ఆమె సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటీవల వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కవిత ఫోటోలు కనిపించకుండా చేశారనే విమర్శలు కూడా వెలువెత్తినటువంటి సందర్భాన ఈ వార్తకి అనేక ప్రచారాలు అయితే వస్తున్నాయి. సభావేదిక ఖరారులు తన ప్రమేయం లేకపోవడం వంటి ఘటనలతో ఆమె మరింతగా ఆవేదన చెందారని తెలుస్తోంది. సో దీనికి సంబంధించి, ఈ వార్తకు సంబంధించి ప్రస్తుతం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఆయన స్పందన ఏంటో ఒకసారి విందాం. ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్ చాట్లో చాలా స్పష్టంగా చెప్పాను, టీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట నడుస్తుందని. ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అలవి కానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవపడుతున్నది. దాదాపు 8,000 ఎంపీటీసీలు ఉంటాయి. 8,000 ఎంపీటీసీలు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జ్లకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది, ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్కి వారసుడిగా కేటీఆర్ని చేస్తూ ఉన్నాడు, మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్కే ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టమవుతా ఉన్నది. ఇదంతా కూడా పంపకాల పంచాయతీగానే భావిస్తా ఉంది. ఇక అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత
ఎమ్మెల్సీ కవిత జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా, లేక ఆ సంస్థను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తారా అనేది పలువురు ఎదురు చూస్తున్నారు. నిజానికి తనను పార్టీలు దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన కవిత సొంతంగానే పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం అయితే ఉంది. ఈ క్రమంలోనే తన విషయంలో జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై తన తండ్రి కేసీఆర్కు లేఖ రాశారని అంటున్నారు. ఆ లేఖలో తన సోదరుడి వ్యవహారంపై పలు ప్రశ్నలు కూడా సంధించారని కూడా చాలామంది అంటున్నారు. పార్టీ స్థాపన నుంచి ఈ రోజు వరకు తాను చేసిన కృషి, కేటాయించిన సమయం, విస్తరణలో తన పాత్ర, 2014తో పాటు 2018 ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం శక్తియుక్తుల ధారపోత వంటి అంశాలను ప్రస్తావించి ఈ మధ్య తనను దూరం పెట్టడానికి గల కారణాలు ఏంటని ఆ లేఖలో లేవనెత్తారని తెలిసింది. మహిళలను పార్టీ వైపు తిప్పుకోవడంలో పనిచేసినా తగిన గుర్తింపునివ్వడం లేదనే ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆమె ప్రజాక్షేత్రంలోనే తన భవిత బతుకు తేల్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా ఆ చర్యలను బట్టి అర్థమవుతోంది. అయితే కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఊహాగానాలపై ఆయన స్పందన ఒకసారి విందాం. ఇప్పుడు బారాస నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరి కొన్ని రోజులల్లా ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికిన ఈ మధ్యకాలంలో మహిళల అంశమైనా, బీసీల అంశమైనా, సామాజిక తెలంగాణ అంశమైనా, లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైనా ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి ఈ మధ్యకాలం మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటివి అని అంటే, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నా. లేకపోతే భూములు ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి, కానీ భూమి లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా, సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది. మరి అసంతృప్తి ఎడికించి వచ్చింది? కవిత లేఖాస్త్రం వ్యవహారం ఆ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో కేసీఆర్ను హరీష్ రావు కలిసినప్పుడు ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని పలువురు అంటున్నారు. అదే సమయంలో పార్టీలోని అగ్రనేతల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కూడా ఈ అంశంపైనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా కవిత తనకంటూ కొన్ని కార్యక్రమాలను పెట్టుకుని సొంతంగానే వాటిని నిర్వహించుకుంటున్నారనే వాదన ఉంది. పార్టీ తరఫునే చేస్తున్నప్పటికీ, పార్టీ పరంగానే కార్యక్రమాలు ఉంటున్నప్పటికీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పెద్ద నాయకురాలు ఆమె. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత క్రియాశీలం చేశారు. తాను ప్రజల్లోకి వెళ్ళడానికి అవసరమైన ఒక ఎజెండాను ఆమె ఏర్పాటు చేసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టారు. ఉదాహరణకు బీసీ కులగణన అంశంపై ఆమె తనంత తానుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఒక దశలో పార్టీలోని నేతలు ఈ అంశంపై ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా ఎవరి కార్యక్రమాలను వారు నిర్వహించుకున్నారన్న చర్చ కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ నేత రఘునందన్ రావు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీపై ఏమన్నారో ఆయన స్పందన ఒకసారి విందాం. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం, బాబా బామ్మర్దులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ
ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటాయని ఒక ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. ఇదిలా ఉంటే మరొక వైపు కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన కవిత అక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పైన ప్రవాసుల్లో కొంత చర్చ జరిగిందట. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సమయంలో తొందరపాటు చర్యలు వద్దని కవితను వారించారని తెలుస్తోంది. కవిత మాత్రం తన పోరాటం వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. పార్టీ తరహాలో తన యంత్రాంగాన్ని అనుచరగణాన్ని ఒకచోటికి చేర్చుకునే పనిలో ఉన్నారని, కమిటీలు కన్వీనర్ల ప్రకటన అందులో భాగమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా తన చర్యల ద్వారా కవిత భవిష్యత్తులోనైనా పార్టీ పెడతారా, దానిని తానే నిర్వహిస్తారా, లేక వేరే ఏదైనా పార్టీలు విలీనం చేస్తారా అనేవి ఇప్పుడప్పుడే తేలే అంశాలు మాత్రం కాదని పలువురు రాజకీయ పండితులు చెబుతున్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి తన తండ్రికి, మరొక వైపు అన్నకి, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వార్తలపై, అంటే తాను ఒక ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టబోతున్నారనేటువంటి వార్తలపై ఆమె నుంచి కానీ ఆమె సహచరుల నుంచి కానీ ఇప్పటివరకు ఖండన లేకపోవడం అనేది నిజంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి చూద్దాం, నిజంగా ఆమె పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కొత్త పార్టీ జూన్ 2న ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతోంది? మరొక వైపు కాంగ్రెస్కి ఇది అనుకూలించే అవకాశంగా కూడా అది క్యాష్ చేసుకునే పనులు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ ఇప్పుడే ఆల్రెడీ లేవనెత్తుతుంది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా సాగుతున్నట్లుగా కూడా బీజేపీ కూడా ఇటు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాగ ఎన్నో అనుమానాలు నిజంగా చూడాలి. మరి ఎందుకంటే ఆమె వల్ల సాధ్యమవుతుందో ఒకవేళ పార్టీ పెడితే నిజంగా, ఎందుకంటే ఏపీ వైపు మనం తీసుకుంటే కనుక అక్కడ కూడా తెలంగాణ వైపులో అక్కడ జగన్ చెల్లెలు షర్మిల విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ పార్టీ పెట్టారు. ఏమైందో మనం చూసాం. నిజంగా ఆమె అంత బలం ఉందా, అంత క్యాపబిలిటీ ఉందా ఎమ్మెల్సీ కవితకి? నిజంగా జాగృతి ద్వారా తెలంగాణని సంస్కృతి సాంప్రదాయాల్ని అంతర్జాతీయ వేదికగా ఆమె పరిచయం చేయడం, ఆమె ఎంతో కితాబుని అందించుకోవడం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో ఆమె సక్సెస్ అవుతారా లేదా ఒకవేళ పార్టీ పెడితే? నిజంగానే ఇవన్నీ ఊహాగానాలు. ఆమె నిజంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ ఊహాగానాలకి చెక్ పెట్టేది ఆమె కాబట్టి నిజంగా ఆమె నుంచి ఇప్పటికే ఏదైనా ఒక స్పందన రావాలి. ఆమె సంస్థల నుంచి ఇప్పటికైనా ఒక స్పందన వచ్చి ఉండాలి. ఎందుకంటే గడిచిన 24 గంటల వ్యవధిలో ఆమె కొత్త పార్టీ పెడుతున్నట్లుగా అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా ఒక ఖండన కానీ లేకపోతే దానికి సపోర్టుగా ఏదైనా ఒక చిన్న బయట కానీ వచ్చి ఉండాలి. వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి. మరొకవైపు జూన్ 2న డల్లాస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమానికి సైతం అక్కడ ఉండి కూడా హాజరు కారు ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా అక్కడ పార్టీ రజతోత్సవ సభకి హాజరు కారంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ఎన్నో అనుమానాలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దూరమై బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి ఆమె త్వరలో పార్టీ పెట్టబోతున్నారంటే కనుక నిజంగా ఆమె స్పందించబోవడం, ఆమె సహచరులు సైతం ఎక్కడ కూడా చిన్న బైట్స్ కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇలా ఎన్నో అనుమానాలు అయితే కలుగుతున్నాయి. చూద్దాం, వెయిట్ అండ్ సీ చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.